నేను ఎప్పటి నుంచో సించాను కానీ 31st కి అయితే పబ్కు తీసుకెళ్దాం అనుకున్నా, కానీ వాడి పిల్లోడు ఎలా తీసుకెళ్లాలి చాలా కష్టం అయిపోద్ది. అందుకని వాడికైతే టూర్ అయితే ప్లాన్ చేశా. ఏందురో నేనేం చేస్తున్నారు అనుకుంటున్నారా, నాకైతే బాగా పొట్టొచ్చేసింది గాయస్, అందుకని నేనైతే వర్కౌట్స్ అయితే చేస్తున్నా. మీరు కూడా రోజు ఇలా ఇంట్లో అయితే చేయండి, పొట్ట అయితే తగ్గతది. బాగా వర్కౌట్స్ చేసి బాగా అలసిపోయాను. ఈ సించాన్ గాడు అయితే ఇంకా లేసే ఉండడు. ఇప్పుడైతే ఈయనైతే లేపుదాం వెళ్ళి. ఈ సించాన్ గాడు చూస్తుంటే రోజు రోజుకి సోమరిపోత అయితే అయిపోతున్నాడు. ఈయన్ని అసలు ఎలా దారిలో పెట్టాలి అసలు అర్థమే కావట్లేదు నాకైతే. మన చాప్ గార్డ్ ఏం చేస్తున్నాడు చూద్దాం. రేసించాను చూసి నేర్చుకోరా, మన చాప్ గార్డ్ చూడరా ఎలా లేస్తున్నాడా. వాడి ఆటికి తెలిసి గురకలు పెడతా ఉంటాడు. చాప్ గార్డ్కి అయితే ఫుడ్ అయితే పెట్టేసా, వాడు ఇంకా తిల్లా. వాడు కూడా వర్కౌట్ చేస్తాడనమాట అప్పుడప్పుడు. ఈ సించాన్ గాడిని అసలు ఎక్కడికి తీసుకెళ్దాం, ఓ 31st ఎక్కడికన్నా తీసుకెళ్తా అని చెప్పా ముందే. చూడండి గాయస్, సించాన్ గాడు అయితే అస్సలు లేదు ఇంకా అయితే. ఒరే సించాన్ లేరా, ఈ రోజు మనం ఎక్కడికన్నా టూర్కి వెళ్దాం. ఒరే లేరా, ఇంకా నిద్రపోతున్నావు, సిగ్గులేదా. ఒరే సించాన్ నువ్వు గాని లేకపోతే నేను అసలు టూర్కే తీసుకెళ్ళను రా. లేరా సించాన్ తొందరగా. రే నువ్వు అలాగని చెప్తే నీ మీద అయితే నీళ్లు పోయేస్తా, తొందరగా లేయి. మనోడైతే నిద్రలో నోబితాన్ని మించిపోతాడు. ఏం చేద్దాం, ఇంటికి ఒకడు ఉంటాడు ఇలాంటి వాడైతే. మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీళ్లు పోస్తా అని చెప్తే చూడు ఎలా లేసొచ్చాడు వీడు. రే నా వెనకాలరా వెళ్దాం. రే మౌంటైన్ ఏరియా టూర్స్ కి ఏమన్నా పోదామా, వాటర్ రైడ్స్ పోదామా చెప్పు రాసించాను. సించాన్ నీకైతే మాటిచ్చేసా, నువ్వు ఎక్కడ పోదాం అంటే అక్కడ పోదాం రా. సరే రా పోదాం రా. ఏం చేద్దాం, ఎక్కడికొకటి తీసుకెళ్తా అని చెప్పాను కదా. వాటర్ రైడ్స్ అంటే ఎక్కడ తీసుకెళ్తాం అబ్బా. ఈ సించాన్ గాని వండర్లాక్ గాని తీసుకెళ్తే కనీసం ఒక 5,000 నుంచి 50,000 దాకా ఖర్చు అయితే చేస్తాడు. ఎట్టన్నా మౌంటైన్స్ దగ్గర ఉండే వాటర్ ఫాల్స్ కి అయితే తీసుకెళ్దాం. వీడికి కూడా తెలియకుండా అయితే తీసుకెళ్లిపోదాం. ఎక్కడికో ఒకటి తెలియకుండా తీసుకెళ్తేనే వాడికి కూడా మంచిది. రే సించాన్ రారా, వచ్చి కారు ఎక్కు. ఏంద్రా సించాన్ అంత మాట అంటావు, నన్ను చూస్తే నీకు భయం వేస్తుందా. ఒక జిలక్కిస్తా చూడరా. ఒరే నీ గురించి నాకు తెలియదు అనుకుంటావా, నువ్వు ఇలా చేస్తున్నారా మాటినేది, లేకపోతే అసలు మాట ఎనవరా నువ్వా. రే సించాన్ మనం అయితే దగ్గరలో ఉన్నాం అన్నమాట. రే ఇక్కడైతే ఏం ఫుడ్ అయితే ఉన్నాం అనుకుంటా, ఏది కొండల ప్రాంతాలు. నాకు తెలిసి ఇక్కడ ఫ్రూట్స్ అలాంటి ఏమైనా స్టాల్స్ అయితే ఉండొచ్చు. దిగోరా సించాన్, ఇక్కడైతే ఫ్రూట్ స్టాల్ అయితే ఉంది, నువ్వేమైనా తింటావా. సరేరా నీ ఇష్టం, మళ్ళీ ఆకలేస్తుంది అన్నావు అప్పుడు చెప్తా నీ సంగతి. రే సించాన్ ఫైనలీ మనం అయితే రైడింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాం. ముందుగా అయితే ఇక్కడ మనం పార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ ఖాళీ ఉందరా, ఇక్కడైతే చేద్దాం. రా నువ్వు తొందరగా దిగు. కురికేవు కదరా, తొందరగా దిగురా. ఇదేరా వైట్ వాటర్ యాక్టివిటీ సెంటర్. ఇక్కడ చాలా బోట్లు తగిలిచ్చేస్తున్నారు మామా. రే సించానా నువ్వు నిద్రలేయంగా నెట్టే వచ్చేసావు. ముందుగా వచ్చి ఇక్కడ టాయిలెట్ అన్నా పోసుకో. ఏమే టాయిలెట్ పోసేదా ఈ బాత్రూమ్ లా డైరెక్ట్ గా రివర్ లో పోసేస్తా, ఓకేనా. రే సించాన్ నేనైతే కుక్కను కొట్టినట్టు కొడతా. రివర్ లో ఎందుకు పోస్తారో వచ్చా, టాయిలెట్ లో కట్టింది ఎందుకు, అట్లా చేయకూడదు, తప్పు, ఓకేనా. రే సించాన్ మనం ఎక్కే బోటు ఇదేరా, ఎట్టని చూడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, రా నా వెనకాల రా, టికెట్లు తీసుకొని వెళ్ళి తొలేద్దాం, ఓకేనా. లగ్గిస్తారా నువ్వు చిన్నగా వస్తున్నావు ఎప్పుడు, అంతేనా. ఇక్కడ ఎవరో మనకన్నా ఇద్దరున్నారా సించాన్, వీళ్ళు ఏం చేద్దాం చెప్పు. రే సించానా నాకు వాటర్ ఫాల్స్ ఉంటే ఫస్ట్ ఈత కొట్టాలనుందిరా, ఫస్ట్ అయితే దూకేస్తా. అబ్బా ఉందిరా, జిల్లు జిల్లుగా సూపర్ ఉందిరా సించానా. అబ్బా హ్యాపీరా, చాలా రోజు ఇంద్ర ఈత కొట్టా, సమ్మగా ఉందిరా సించానా. రే సించానా నేనైతే స్పీడ్ బోట్ అయితే ఎక్కేస్తున్నా, నువ్వు కూడా దూకి ఎక్కుదురా. రే సించాన్ గట్టిగా అయితే పట్టుకోప్పుడు అయితే మనం రైడ్ కి అయితే పోతున్నాం. రే అంతేరా, ఇక్కడ ఫాస్ట్ అయ్యి ముఖ్యం, లేకపోతే అసలు మనం పోలేము రా సించాన్. సరేరా. అబ్బా
ఓ మావా కొంచెం నిదానంగా మావా, భయం వేస్తుంది మావా, నువ్వు పోయే ఫాస్ట్ చాలా ఎక్కువ పోతున్నావు మావా. మావా ఏదో బ్రిడ్జ్ ఉంది మావా, బ్రిడ్జ్ సూపర్ 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 మావా. ఏది మావా ఎక్కిచ్చేస్తున్నావు, భయం వేస్తుంది మావా. నువ్వు నిదానంగా పో మావా, నీకు దండం పెడతా మావో, నువ్వు నిదానంగా పో మావా, ప్లీజ్ మావా. ఓ మావా నీ ముందటి చాలా పెద్ద లోయ మావా, ఇదే భయం వేస్తుందా? మావా ఒక్క క్షణం నా ప్రాణం కిందకి లేచింది మావా. నువ్వేంటి మావా ఎంత తేడాగా పోతున్నావు ఫాస్ట్? అప్పుడు ఇట్లాంటి ఫన్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలిరా. ఏందిరా నువ్వు సించాన్ ఎంత భయపడుతున్నావు? సరేలే మావా, నీ సంగతి చెప్తా మావా. నీకు ఉల్టా ఉల్టా రైడ్ అంటే ఏదో చూపిస్తా మావా. నువ్వు భయపడతావు మావా ఖచ్చితంగా. రే సించానా, నేనైతే రైడ్ అయితే కంప్లీట్ చేసా. ఎట్లా ఉందా రైడ్? రైడ్ అంటే అది కాదు మావా, ఒకసారి నేను ఉల్టా రైడ్ కొడతా, ఒకసారి చూస్తావా? సరేరా సించాన్, కొట్టు ఎలా ఉంటుంది చూస్తా నేను. ఒరే సించాన్ గాడు బుడ్డోడే కానీ చాలా గెట్టోడు రోయ్, చాలా ఫాస్ట్ పోతున్నాడు రోయ్. రీడా ఉల్టా రైడ్ అంటే ఎక్కిచ్చేస్తున్నాడు. ఊరు ఊరి 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 నువ్వు సించానా ఏంద్ర నువ్వు వైట్ ఎక్కిచ్చేస్తున్నావా? అయితే నువ్వేం చిన్నగా పోయావా? ఇప్పుడు చూడు, దీని ఎక్కిసా చూడు మావా. నువ్వు నీకు వనకాల మావా ఉల్టా రైడ్ ఇక్కడ వరకే పోతాం, మనం ఇంక రిట్ వెళ్ళిపోతాం, ఓకేనా? సరేరా సించాన్ వెళ్ళిపో రిట్ను. వీళ్ళకి ఒక దెబ్బ చెప్తా చూడు మావా. సూపర్ రసించాను నువ్వు. రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నామా? ఏమైనా తిందాం మావా? సరేరా ఏమైనా తిందాం. ఇలా పెట్రోల్ బొక్క దగ్గర సిగరెట్ తాగుతున్నారు, ఏం చేద్దాం మా వీళ్ళే? నా ఎడకంత కొడతాను మా వీని గ్యారంటీయా. మా యువ మా వీళ్ళు సిగరెట్ తాగుతున్నారా? వీళ్ళైతే కొట్టేస్తాను మా వాడికి. అరే నీ అక్క పోరా ఎక్కడి నుంచా, పోరా పోరా ఎక్కడి నుంచా. నువ్వేందనువా, నువ్వు కూడా సిగరెట్ తాగుతున్నావు? ఇట్టా చెడిపోతున్నారు మరి మీరందరూ. ఎక్కడి నుంచి చెప్పండి. అదిగా వినిపిస్తుందా పోలీస్ వాయిస్? పోలీసులు కానొస్తే నీ అక్క నిన్ను ఒక దెబ్బ పడాల్సింది. నేను లక్కీ మేనిచ్చా, లక్కీ లక్కీ మేనిచ్చా. మా వాడిని పట్టుకోమా, అమ్మినే జిట్టు పట్టుకొని కొడదామా? మావా వచ్చా పోసింది మావా అమ్మి నా దెబ్బకే. ఎవరు కావాలి మావా? నీ మంచి ఆటగాడు మావా. రే సించానా, నైట్ అయిపోయిందిరా. ఏంద్రా ఈ రోజా ఎక్కువ నక్షత్రాలు కనపడుతున్నాయా? రే 31st రోజు ఇలా రావాలా ఏంద్రా? నాకేదో తేడా కొడుతుంది, జాగ్రత్త. రే మబ్బులు ఏంద్రా బ్లూ కలర్లో ఉన్నాయి. రే సించాన్ చూసావా ఆడ మూన్ ఏంద్రా అట్టున్నాడు, ఆఫ్ మూను. రే తొందరగా రారా సించాన్. మావయ్య వస్తున్నా మావయ్య. రే సించాన్, మూన్ ఇలాగుంటే ప్రళయం వస్తుందని సంకేతం రా. ఇప్పుడు దీన్ని ఫోటో తీసి చూద్దాం రా ఎలా ఉందో. ఉరి చాలా భయంకరంగా ఉందిరా సించానా. ఏం చేద్దాం రా ఇప్పుడా? ఫోటో తీసి నాకు కూడా చూపి మావా. సరే రా, ఇది ఒకసారి చూడురా ఎలా ఉంది చూడు. చాలా భయం వేస్తుంది దీన్ని చూస్తుంటే. నేనైతే బయటకు కూడా రాను, ఇంటికి వెళ్ళి డబ్బు వేసుకుని పనుకుంటా.